మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం టేకుల బస్తీలోని బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ మాట్లాడుతూ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటేశ్వర నెలలో 5-8 రోజులు ఉంటున్నారంటూ వివిధ సమావేశాల్లో చెప్పుకోవడం, నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తీర్చాలే కానీ నెలలో కొద్ది రోజులు మాత్రమే ఉంటానని చెప్పడం ఏంటని అన్నారు. 5 సంవత్సరాల కాల పరిమితిలో ఎమ్మెల్యేగా ఎన్ని రోజులు సేవలు అందిస్తాడో ప్రజలు గుర్తించాలన్నారు. మంచినీటి పథకానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు కేంద్రానికి పెట్టిన ప్రతిపాదనలు మంజూరు అవడం, అవి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చినట్లుగా చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. నియోజకవర్గ ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే గడిచిన 9 నెలల్లో ఎన్ని డబ్బులు తీసుకొచ్చారో లెక్కలతో సహా చూపించాలని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించిన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4,000 మందికి బెల్లంపల్లి పట్టణంలో ఇళ్ల స్థలాలకు పట్టా ఇవ్వగా 2,000 మందికి పట్టాలు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందించలేకపోయిందని, ఇప్పటికైనా మిగిలిన వారికి అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. బెల్లంపల్లి పట్టణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 350 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే వాటిలోని పరిశ్రమలను తీసుకురావడానికి ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, దీనివలన ఎంతో మంది ప్రజలకు ఉపాధి కలుగుతుందని గత ప్రభుత్వం భావించిందని అన్నారు. సింగరేణి కార్మికులను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగరేణి కరెంటును అందించిన ప్రభుత్వం ఇప్పుడు తొలగించడం ఏంటని, ఇప్పటికైనా సింగరేణి కాలనీలో నిరంతర కరెంటు సర్క్యులేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 9 నెలలు కాలయాపన చేసి వాళ్ళకి నచ్చిన కాంట్రాక్టర్కి ఇచ్చుకోవడానికే ఈ 9 నెలలు గౌరవ శాసనసభ్యులు కాలయాపన చేసి మళ్ళా మేము తీసుకొచ్చినాం డబ్బులు అని చెప్పేసి గొప్ప చెప్తా ఉన్నారు. ఏ పని చేయకుండా బెల్లంపల్లికి ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు తీసుకొచ్చారు, ఈ 10 నెలల్లో ఎన్ని డబ్బులు తీసుకొచ్చారో లిఖితపూర్వకంగా అబ్స్ట్రాక్ట్ చూపించాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అంతేకాదు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆలోచనలతోటి స్థానిక అప్పుడున్నటువంటి శాసనసభ్యుల ప్రోత్సాహంతో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టడం జరిగింది 17 కోట్లతో. కనీసము దాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి 10 నెలలు అవుతుంది అప్గ్రేడ్ చేయలేకపోతా ఉన్నారు. ఒక దిక్కు బెల్లంపల్లి పట్టణ ప్రజలు, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలతోటి అల్లాడిపోతూ ఉంటే ఆయన మాత్రం స్టేజ్ మీద బాజాప్తుగా నెలకు 5 రోజులు బెల్లంపల్లిలో ఉంటా, 10 రోజులు ఉంటా, నేను గతంలో 3 నెలల్లో 15 రోజులు ఉన్నా అని ఆయనే చెప్పుకుంటాను. అంటే ఈ లెక్క ప్రకారం నెలకు 5 రోజులు అంటే సంవత్సరానికి 60 రోజులు ఆయన క్లారిటీ ఇస్తూ ఉన్నాడు. ఏం చెప్పి, ఏం మాయమాటలు చెప్పి ఆనాడు బాండ్ పేపర్ రాసిచ్చి బెల్లంపల్లిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటా అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ 3 నెలలకు 15 రోజులు, 4 నెలలకు 20 రోజులు ఉంటా అని చెప్పేసి చెప్పడం ఇది ఎంతవరకు కరెక్టు? ప్రజలందరూ గుర్తించారు. మీ మాయమాటలు చెప్పి నమ్మి ఓట్లేసినందుకు మీరు ఇట్లాంటి పనులు చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. ఇక నుండి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులందరం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు వాళ్ళు చేయడానికి చాలా పనులు ఉన్నాయి. వినోద్ గారు గెలిచి 10 నెలలు అవుతుంది. సింగరేణి క్వార్టర్లలో కరెంటు తీసేసినటువంటి పరిస్థితులు మనం అందరం చూసినాం. వారిని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. కార్మికుడు రిటైర్ అయిపోయి 40 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికునికి కనీసం కరెంటు కొత్త లైన్ వేసి ఇచ్చేంత ఓపిక కూడా లేకుండా కరెంటు కట్ చేసినటువంటి సంగతి మనం అందరం చూసినాం. అంతేకాదు బెల్లంపల్లి పట్టణంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అని అప్పటి ప్రభుత్వం మనము 350 ఎకరాల్లో శాంక్షన్ తీసుకుంటే దాని మీద కూడా ఇండస్ట్రియల్స్ వీళ్ళకు ఉన్నటువంటి వ్యక్తులు కనీసం ఆ ఇండస్ట్రీ కోసము ఆలోచించే పరిస్థితులు వీళ్ళు లేరు. బాజాప్తుగా వినోద్ గారు, ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు, నేను 10 రోజులు ఉంటా అని చెప్పేసి. బెల్లంపల్లిలో 10 రోజులు 5 రోజులు ఉంటా అని చెప్తున్నటువంటి వినోద్ గారు అప్పుడు ఎందుకు ఈ మాయమాటలు చెప్పి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని బెల్లంపల్లిలోనే ఉంటా అని ఎందుకు అబద్ధాలు చెప్పారు? దీనికి సమానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి పట్టాలు కూడా మా హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు 4,000 మందికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకొక 2,000 మందికి పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. చాలామంది డీడీలు కట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా తొందరలో న్యాయం చేసి మిగతా వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన
వినోద్ గారి పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కాకా వెంకటస్వామి గారి పేరును మేము